హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు సినిమా ముచ్చట్లు. మన తెలుగులో స్ట్రైట్ సూపర్ హీరో మూవీస్ ఏమైనా ఉన్నాయా అని ఎవరైనా అడిగితే లేవనే చెప్తారు. తెలుగులో సూపర్ హీరో జానర్ మూవీ అటెంప్ట్ చేయడానికి కూడా ఏ డైరెక్టర్ ముందుకు రాలేదు. కానీ ప్రశాంత్ వర్మ మాత్రం తెలుగులో ఇప్పటిదాకా టచ్ చేయని జానర్స్ అన్ని టచ్ చేస్తూ వెళ్తున్నాడు. అందులో భాగంగానే తెలుగులో ఫస్ట్ సూపర్ హీరో ఫిలిం హనుమాన్ని క్రియేట్ చేశాడు. షూటింగ్ ఎప్పుడో పూర్తి చేసుకున్న ఈ మూవీ రిలీజ్ కోసం చాలా టైం వెయిట్ చేసిన రిలీజ్ టైంకి థియేటర్స్ ఇష్యూతో కొంచెం ఇబ్బంది పడాల్సి వచ్చింది. ఫైనల్గా థియేటర్స్లో రిలీజ్ అయిన ఈ మూవీ ఎలా ఉంది అనేది చూసేద్దాం. కథ విషయానికి వస్తే, అంజనాద్రి అనే విలేజ్లో హనుమంతు అనే కుర్రోడు చిన్న చిన్న దొంగతనాలు చేస్తూ ఆ ఊర్లో వాళ్ళందరి దృష్టిలో చులకనైపోతాడు. అలాంటి ఆ హనుమంతు ఆ ఊరినే కాపాడేంత బలవంతుడు ఎలా అయ్యాడు, ఆ ఊరికి వచ్చిన కష్టం ఏంటి, వాటిని హనుమంతు ఎలా సాల్వ్ చేశాడు అనేది మిగతా కథ. కథగా చూసుకుంటే ప్రతి సూపర్ హీరో కథలో ఉన్నదే ఈ హనుమాన్లో కూడా ఉంటుంది. ఒక చెడ్డవాడు, అతను ఎదిరించడానికి వచ్చే ఒక మంచివాడు, తనకు వచ్చే సూపర్ పవర్స్, ఇలా ఒక సింపుల్ ఫార్మాట్లోనే ఉంటుంది ఈ మూవీ కూడా. సినిమా స్టార్ట్ చేసే విధానంతో సినిమా మీద మంచి ఎక్స్పెక్టేషన్ వస్తుంది. విలన్ క్యారెక్టర్ని డిజైన్ చేసిన విధానం అండ్ స్టార్టింగ్ సీన్స్ బాగా రాసుకున్నాడు ప్రశాంత్. బట్ ఎప్పుడైతే కథ అంజనాద్రికి వెళ్తుందో చాలా రొటీన్ సీన్స్తో, అవసరం లేని రొమాన్స్ అండ్ కామెడీ సీన్స్తో డ్రాగ్ చేసినట్టు ఉంటుంది. అలాగని ఫస్ట్ హాఫ్ అంతా అన్ఇంట్రెస్టింగ్గా అయితే ఏమీ ఉండదు. కొన్ని సీన్స్ బాగానే ప్రజెంట్ చేశారు. ఇంటర్వెల్కి ముందు వచ్చే కొన్ని సీన్స్ డెఫినెట్గా ఆడియన్స్ థియేటర్స్లో విజిల్స్ వేసేలా చేస్తుంది. సెకండ్ హాఫ్లో కూడా హీరోకి విలన్కి మధ్యలో స్ట్రాంగ్ కాన్ఫ్లిక్ట్ క్రియేట్ చేసే సీన్స్ లేకుండా ఏవో మొక్కుబడిగా కొన్ని సీన్స్తో లాగించేసినట్లు ఉంటుంది. అలాగే సముద్రకని క్యారెక్టర్ కూడా క్లారిటీ లేకుండా ఉంటుంది. హీరోకి స్ట్రాంగ్ పర్పస్ కూడా ఉన్నట్టు అనిపించదు అండ్ చాలా వరకు సీన్స్ అతికించినట్టుగా ఉంటాయి. బట్ క్లైమాక్స్లో ఒక 15 మినిట్స్ మాత్రం థియేటర్స్లో డెఫినెట్గా జై శ్రీరామ్, జై హనుమాన్ అనే స్లోగన్స్తో మారిమోగిపోవడం గ్యారంటీ. ఇక యాక్టింగ్ విషయానికి వస్తే, తేజ సజ్జా రోల్ అంత ఎఫెక్టివ్గా లేకపోయినా తన వరకు తను బాగా పర్ఫామ్ చేశాడు. కానీ తన స్క్రీన్ మీద ఇంకా అంత మెచ్యూర్డ్ క్యారెక్టర్స్ సరిపోయేలా అయితే కనిపించాడు. అమృత అయ్యర్ ఓకే, తనకు చాలా లిమిటెడ్ సీన్స్ ఉన్నాయి. వరలక్ష్మి శరత్ కుమార్ అండ్ వినయ్ రాయ్ బాగానే చేశారు. సత్య, గెటప్ సీను కొన్ని సీన్స్లో నవ్విస్తారు. మిగతా యాక్టర్స్ అందరూ బాగానే చేశారు. టెక్నికల్గా ఈ మూవీ ఓకే అనిపిస్తుంది. ఇచ్చిన లిమిటెడ్ బడ్జెట్లో సినిమాని బాగానే ప్రజెంట్ చేశారు. సినిమాటోగ్రఫీ బాగుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా సీన్స్కి పర్ఫెక్ట్గా సెట్ అయ్యాయి. బట్ మోస్ట్ ఆఫ్ ది టైం కీరవాణి గారు కంపోజ్ చేసిన మ్యూజిక్ లానే అనిపిస్తుంది. కొన్ని విఎఫ్ఎక్స్ షాట్స్ అయితే చాలా బాగున్నాయి, కానీ కొన్ని సీన్స్ గ్రీన్ స్క్రీన్ యూజ్ చేసి తీసినట్లు ఈజీగా తెలిసిపోతుంది. డైరెక్టర్ ప్రశాంత్ వర్మ సినిమాని ఆడియన్స్కి ఎలా ప్రజెంట్ చేయాలి అనే విషయాన్ని బాగా అర్థం చేసుకున్నట్టు అనిపిస్తుంది. కథగా ఈ సినిమాలో ఏమీ లేకపోయినా సూపర్ హీరో మూవీ కథ లాజిక్స్ వదిలిద్దామనుకున్న స్ట్రాంగ్ పాయింట్ మాత్రం ఎక్కువగా కనిపించవు. బట్ కొన్ని సీన్స్తో అవన్నీ మర్చిపోయేలా చేయడంలో సక్సెస్ అయ్యాడని చెప్పొచ్చు. ఓవరాల్గా హనుమాన్ని ఒక సినిమాలో చూస్తే జస్ట్ ఓకే అనిపించవచ్చు. బట్ దేవుడు అనే ఒక ఎమోషన్తో చూస్తే మాత్రం బ్లాక్ బస్టర్ అనొచ్చు. ఈ సినిమా చూసాక మీకేమనిపించిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ వీడియో నచ్చితే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.